ఈ రోజు ఈ ఒక్క సమస్యనో ఇంకొక సమస్యనో కాదు, రైతుల సమస్యల గురించి కొట్లాడుతుంది, ఆటో డ్రైవర్ల సమస్యల గురించి కొట్లాడుతుంది, మహిళల సమస్యల గురించి కొట్లాడుతుంది, అనేక సమస్యల గురించి కొట్లాడుతుంది. ఈ రోజు ఒకటి మాట్లాడుతుంది. ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని షీటింలు పెట్టి భద్రతగా కాపాడుకున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఒక బాధ్యత ఉంది. ఏంటి అంటే, ఏదైనా సరే ఒక కేసు ఫైల్ అయినప్పుడు జరగాల్సిన సాధారణమైన పద్ధతి ఇక్కడ జరగట్లేదు. అది ఎందుకు జరగట్లేదు? ఒక సహాయ మంత్రి కొడుకు కాబట్టి జరగట్లేదా అని మాత్రమే అడుగుతుంది. అంతే తప్ప శిక్ష ఏంది, ఏంటి, నెక్స్ట్ ఫర్దర్ ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉండదు, ఇంకో పార్టీ చేతిలో ఉండదు, ఇంకో పార్టీ చేతిలో ఉండదు. అది న్యాయము, చట్టము, విచారణ తర్వాత ఏం తేలితే అది తేలుతుంది. కాదు మేడం, స్పందించే విధానం ఇది కాదు, సున్నితంగా వ్యవహరించాలి. ఆ మైనర్ బాలిక అని కవిత గారు మాట్లాడారు. మీ వల్లనే మీరు అలౌట్ చేయడం వల్ల ఆ పాప ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయండి. ఇక్కడ సున్నితంగా బిహేవ్ చేయాల్సింది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ సున్నితంగా బిహేవ్ చేయాలి. ఈ విషయాన్ని హోంశాఖ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద రాద్ధాంతం ఏముంటుండే కాకుంటుండే. కాబట్టి ఇక్కడ హోంశాఖ సున్నితంగా బిహేవ్ చేయాలి. ఈ రోజు వరకు కూడా ఆ బాలిక వైపు హోంశాఖ లేదు. నేనేమంటున్నా, వాళ్ళకి అందరూ సమానమైనప్పుడు అందరి వైపు ఉండండి, ఇటువైపు ఉండండి, అటువైపు ఉండండి. ఒకటి. రెండవది, హోంశాఖ స్పందించని పక్షంలో ఎవరు స్పందించాలి? సమాజంలో ఉన్నది ప్రతి ఒక్కరి బాధ్యత, మహిళలుగా మా బాధ్యత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి ఈ రాష్ట్రాన్ని షీటీంలు పెట్టి అనేక సందర్భాల్లో మహిళలను కాపాడుకున్న బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాల్లో మేము ఉన్నాం, ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా. కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇక హోంశాఖ ఎట్లా పనిచేస్తుందో మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. మీడియా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆటో డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నాయి, ఆశా వర్కర్స్ జీతాల గురించి క్వశ్చన్ చేసే దాడులు జరుగుతున్నాయి. అంతెందుకండి, ధాన్యం కొనుగోలు చేయమని అడిగితే రైతుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అట్లా పనిచేస్తుంది హోంశాఖ. ఎటువంటి రాష్ట్రంలో హోంశాఖ ఉందా లేదా, అది ఉంటే ఎవరి చేతులు ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతాం.